హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐష్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ వీడియో వచ్చేసి అస్సలు మిస్ చేయొద్దండి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీరులో ఎవరైనా 7 శనివారాల వ్రతం చేసుకున్న వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుందన్నమాట. సో నేను పిన్ టు పిన్ అన్నీ కూడా మీకైతే చూపించానండి. వీడియో కొద్దిగా లెంత్ అయినా పర్వాలేదు. సో ఎవరైనా కొత్తగా చేస్తున్న వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది కదా అనేసి అయితే సో అన్నీ కూడా చూపిస్తాను, ఎలా చేయాలి ఏంటి అనేది. లాస్ట్ వీడియోలో కూడా చూపించాను అనమాట. సో ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే సో అది చూడండి అండ్ ఇది కూడా చూడండి. చేయాలి అనుకున్న వాళ్ళకైతే మంచిగా యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో ఇక్కడ నేను వచ్చేసి 7 శనివారాల వ్రతంలో సెకండ్ వీక్ అండి. సో ఫస్ట్ వీక్ మంచిగా కంప్లీట్ అయితే అయిపోయింది అండ్ సెకండ్ వీక్ ఇది. సో ఇది కూడా చాలా బాగా జరిగిందనమాట. సో అనుకున్న దానికంటే ఇంకా మంచిగా జరిగింది ఫస్ట్ టైం కంటే. సో ఇంక ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ అంటే నేను ఏమనుకున్నానంటే మొన్న సాటర్డే అమావాస్య కదండి. సో అమావాస్య 8కి 9 కల్లా పోతుంది అన్నారు. సో అమావాస్య ఆ టైంలో ఎందుకు చెయ్యాలి అనేసి అయితే నేనైతే ఇంకా కొంచెం లేట్ చేశాను అనమాట. ఈసారి పూజ 9 పైన చేశానండి. సో ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ అంతా కూడా నేను ఇంకా ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నాను అంతా కూడా. సో మార్నింగ్ లేవగానే ఇంకా స్నానం చేసేసి బండలంతా మొత్తం ఇల్లు తుడిచేసి ఇంకా బయట ఇంటి ముందు బయట అయితే సో ముగ్గు అయితే చిన్నగా అలా ముగ్గు అయితే వేసేస్తున్నాను అనమాట. సో నాకు ముగ్గులు వేయడం రాదు, మీకు తెలిసే ఉంటుంది. సో వచ్చిన ముగ్గే కొంచెం అలాగా వేస్తున్నాను అనమాట. సో ఇంకా ముగ్గు వేసేసి తర్వాత ఇంకా నెక్స్ట్ అంతా కూడా ఇంకా పని అంతా కూడా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. సో 9 పైన కదా అనేసి అయితే మొత్తం కంప్లీట్ అయితే చేసుకోకుండా లేనండి వర్క్ అయితే. సో అంతా కూడా రెడీ చేసేసుకొని ఇంకా పూజ అయితే 9 పైన స్టార్ట్ చేశాను అనమాట. సో ఈసారి అంటే ముందుసారి ఫస్ట్ టైం అయితే 7:30 8 కల్లా చేశాను అనమాట. సో ఈసారి కొంచెం లేట్ చేశాను అనమాట. అదే చెప్పాను కదా, సో అమావాస్య అలా అనేసి అన్నారు ఎవరు. ఇంకా ఎందుకులే అలాంటి టైంలో అన్నట్టు నేను చేయలేదనమాట. ఇంకా ఇక్కడైతే ముగ్గు అయితే వేసేసుకొని ఇంకా పూలు అయితే పెట్టేసుకొని ఇంకా గడపకు కూడా అలాగ పసుపు కుంకుమ ముగ్గులు వేసేసి మంచిగా పూలు అయితే వేసేసాను అనమాట. సో ఇదంతా మార్నింగ్ 7 కల్లా ఆ టైంలో చేస్తున్నాను. సో ఇంక ఇక్కడైతే వేసాను కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏం చేశాను ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో ఇంక ఇక్కడైతే ఆ మొత్తం అంతా కూడా రెడీ అయితే చేసేసుకుంటున్నానండి. లాస్ట్ టైం అయితే నేను కొంచెం సింపుల్గా అంటే ఇటు సైడ్ పెట్టాను అనమాట. సో నేను అక్కడ ఎందుకో కొంచెం బ్యాక్గ్రౌండ్ ఏది కూడా లేదు, సింపుల్గా అనిపించింది. కొంచెం డెకరేషన్ ఉంటే బాగుండు అనిపించింది అనమాట ఈసారి. సో అందుకే నేను ఇంకా బ్యాక్ డ్రాప్ అయితే నా దగ్గర ఉంది అనమాట. నేను లాస్ట్ టైం లక్ష్మీ వ్రతం అప్పుడు తీసుకున్నాను. సో అదైతే ఇంకా వేసేసి ఇంకా మంచిగా లుక్ ఉంటుంది అండ్ వినాయకుడు కూడా కదా. సో చాలా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో చూడొచ్చు మీరు కూడా. సో చూడడానికి కూడా చాలా చాలా బ్యూటిఫుల్ లుక్ కూడా ఉందన్నమాట. సో అందుకే నేను ఇలాగైతే చేశాను అనమాట ఈసారి అయితే. ఇంకా ఫస్ట్ టైం అయితే ఇంకా ఇలాగ ఏమి బ్యాక్గ్రౌండ్ ఏమి లేకుండా సో సింపుల్గా అంటే ఏమి డెకరేషన్ ఏమి లేకుండా చేసేసాను. ఈసారి అయితే కొంచెం హెవీగా కొంచెం డెకరేషన్ లాగా అలా ఉంటుంది అనేసి అయితే ఇంకా బ్యాక్ డ్రాప్ కూడా వెనక వెళ్ళైతే ఇంకా పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే నేను ఇంకా పీట మొత్తం అంతా కూడా కడిగేసి పెట్టేసుకున్నానండి. ఇంకా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ లాస్ట్ టైం నేను యూజ్ చేసినదే ఇంకా వాష్ చేసేసుకొని ఇదే యూజ్ చేస్తున్నాను అనమాట. ఎల్లో కలర్ ఇష్టం కదా అండి. సో ఎల్లో కలర్ మంచిది అంటే స్వామి వాళ్ళకి ఇష్టం కదా. సో అందుకే ఎల్లో కలరే యూజ్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకా పీట పెట్టేసి బ్లౌజ్ పీస్ వేసేసి అక్కడ మనం ఫోటో పెడతాం కదండి, అక్కడైతే ఇంకా బియ్యం అయితే వేసేసుకుంటున్నాను అనమాట. సో బియ్యం వేసేసుకొని ఇంకా అక్కడ కూడా బియ్యం పైన పసుపు కుంకుమ వేసేసుకొని ఇంకా స్వామివారి ఫోటో అయితే పెట్టేసాను అనమాట. ఫోటో పెట్టేసి దండం పెట్టేసుకున్నాను. సో ఈ హారం కూడా నేను లాస్ట్ టైం నా దగ్గర ఉందండి, బట్ నేనైతే ఇంకా మర్చిపోయాను అనమాట ఇది హారం కూడా వేయడము. సో ఈసారి ఇంకా అన్నీ కూడా గుర్తు పెట్టుకుని పిన్ టు పిన్ అన్నీ కూడా చేశాను అనమాట. సో ఎంత లుక్ వచ్చింది చూడండి, అసలు స్వామివారు కళ్ళ ఉట్టి పడుతుంది అనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా ఇది కూడా ఇంకా అంటే మనం పీట పైన అన్ని దీపాలు కానీ అన్నీ పెట్టేసుకోవచ్చు ప్రమిదలు అలాగా. సో నాకైతే ఇంకా పీట వచ్చేసి చిన్నదే అండి. సో అందుకే నేను ఇంకా కింద బ్లౌజ్ పీసెస్ వేసేసుకొని ఇంకా బ్లౌజ్ పీస్ మీద నేను ప్రమిదలా కూడా పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా ప్రమిదలు ఎలా చేయాలి అనేది అయితే లాస్ట్ వీడియోలో చూపించాను. సో ఈ వీడియోలో అది స్కిప్ చేశాను అనమాట, అంటే చేయడం స్కిప్ చేశాను. సో ఇంకా మనం ప్రమిదలు చేసేటప్పుడు ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ ముందే మనమైతే ఇంకా బియ్యం పిండి అయితే మనమైతే ఇంకా నానబెట్టేసుకోవాలన్నమాట. సో నానబెట్టేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నా కూడా మంచిగా వస్తాయండి అండ్ కలుపుకునే విధానంలో కూడా ఉంటుందన్నమాట. సో భక్తితో చేయాలండి ఏదైనా సరే అనమాట. సో ఇంకా నేను
నాకైతే ఫస్ట్ టైము బాగా వచ్చాయి అండ్ సెకండ్ టైం కూడా చాలా బాగా వచ్చాయండి ప్రమిదలు అయితే. సో ఫస్ట్ టైం నేనైతే ఒక మిస్టేక్ అయితే చేశానమాట. ఎవరో సిస్టర్ అక్కడికి కామెంట్ కూడా చేశారండి. సో ఏమైందంటే నేను ఫస్ట్ టైం నేనైతే కలశం పెట్టానమాట. సో కలశం పెట్టాను, కానీ కలశం పైన కొబ్బరికాయ అయితే పెట్టలేదనమాట. సో ఎందుకు పెట్టలేదు అనేది కూడా రీజన్ అయితే చెప్తానండి. సో నా దగ్గర కలశం ఇంతకు ముందు ఉండింది చిన్నది అనమాట. సో చిన్న కలశం పైన కొబ్బరికాయ నిలవదు కదా, సో ఏం పర్లేదు, ఓన్లీ మనం కలశం పైన ఆ తమలపాకు పెట్టేసుకోవచ్చు అని నేను ఒక వీడియోలో చూశాను. సో అందుకోసమే ఇంకా టెంకాయ అయితే పెట్టలేదనమాట, కొబ్బరికాయ కలశం మీద అయితే పెట్టలేదు. ఇంకా నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో అంటే నాకు కామెంట్ చేశారనమాట ఒక సిస్టర్, కొబ్బరికాయ పెట్టాలి అనేసి అయితే. సో అందుకోసమే మరి కూడా నేను కలశం కొంచెం అంటే కొబ్బరికాయ పెట్టడానికి వీలయ్యేటువంటి కలశం అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ కలశం అయితే తీసేసుకొని ఇంకా కొబ్బరికాయ అయితే పెడుతూ ఉన్నాను అనమాట. సో ఫస్ట్ టైం ఈ ఒక్క మిస్టేక్ అయితే చేశానమాట. సో ఫస్ట్ పూజలో సో అన్నీ ఆయన చూసుకుంటారు. అంటే తెలియక ఏదైనా మనం తప్పు చేసినా కూడా అది మన తప్పు కాదండి. సో నాకు అంటే అది కొబ్బరికాయ పెట్టడానికి వీలు కాలేదన్నమాట. సో ఏం కాదు కదా అన్నట్టు నేను ఇంకా చిన్నగా సో ఫోటో పెడతానండి, మీరు చూడండి లాస్ట్ వీడియోలో ఎవరైనా చూడకపోతే. సో మీకు పక్కన స్క్రీన్ మీద ఫోటో పెడతాను. సో అలా పెట్టాను అనమాట లాస్ట్ టైము. సో ఇలాగా ఇక్కడ ఫోటోలో కనపడుతుంది కదా మీకు సైడు. సో ఇలా పెట్టాను, ఓన్లీ తమలపాకు పెట్టేశాను అనమాట. సో ఇంకా నాకు ఆ కామెంట్ చదవగానే ఖచ్చితంగా ఇది పెట్టాలేమో అనిపించేసి ఇంకా నేను కొనుక్కొని వచ్చేసి ఇంకా కొబ్బరికాయ కూడా సో పెట్టేస్తున్నాను అనమాట. సో తెలియదు అనమాట నాకు, అంటే ఖచ్చితంగా పెట్టాలి అని, అంటే పర్లేదులే అన్నట్టు ఫీల్ అయ్యి అనమాట. సో అందుకు సో ఇంకా అలా కామెంట్ చేశారనేసి అయితే ఇంకా నేను కొనుక్కొని వస్తే వచ్చేసాను అనమాట. కలశం అలాగా అంటే కొబ్బరికాయ పెట్టడానికి మనకు పైన వెడల్పుగా ఉంటే కొబ్బరికాయ అయితే పెట్టొచ్చు, చిన్నగా ఉంటే పెట్టలేం కదా. సో అందుకనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఇది హాఫ్ అన్ అవర్ ముందే కలిపేసి అయితే పెట్టేసుకున్నాను, కానీ వీడియోలో కొంచెం తర్వాత చూపిస్తున్నానండి. ఇక్కడ నేనైతే ఇంకా పిండి తీసుకున్నాను ప్రమిదల కోసం అయితే మనం వరిపిండి తీసుకున్నాం అనమాట. సో వరిపిండి అండ్ నెక్స్ట్ అందులోకి మనము బెల్లం తురుము అయితే వేసేసుకున్నామండి, బెల్లం తురుము. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొద్దిగా మనం ఆవు నెయ్యి అనమాట. సో ఆవు నెయ్యి కూడా మనం అయితే యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఖచ్చితంగా ఇది ఆవు నెయ్యి వాడాల్సిందే అనమాట. సో ఇది స్వచ్ఛమైన పల్లెటూరి ఆవు నెయ్యి అండి, ఇది వచ్చేసి నేను యూజ్ చేస్తున్నటువంటిది. సో ఇలాగ ఆవు నెయ్యి అండ్ తర్వాత బెల్లం తురుము సో అండ్ వచ్చేసి వరిపిండి అనమాట. ఇవన్నీ వేసేసి ఇంకా మనం కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఇంకా మనమైతే ఇలాగ కలిపేసి అయితే పెట్టేసుకోవాలన్నమాట. సో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి. అంటే నెక్స్ట్ అప్పుడు కొద్దిగా మధ్యలో నెయ్యి కూడా చేతికి అలా అన్నీ వేసుకొని కొంచెం పిండి కొంచెం మెత్తగా ఉండేలాగే కలుపుకోవాలి. చాలా మెత్తగా ఉన్నా కూడా మరీ ప్రమిదాలు చేయడానికి అయితే కొంచెం కష్టం అవుతుంది, రావు అనమాట. మెత్తగా ఉంటే కొంచెం గట్టిగా ఉండేలాగే కలుపుకోవాలి అండి. సో ఇది ప్రాసెస్ అనమాట. సో చాలా మంచిగా వచ్చాయి నాకైతే. సో చూస్తారు కదా ఇలా మధ్య మధ్యలో నేనైతే ఇంకా అంటే నెయ్యి యూజ్ చేసేసి ఇంకా వాటర్ యూజ్ చేసేసి ఇలాగైతే కలిపేసి అయితే పెట్టేసుకున్నాను. సో చూసారు కదా, ఇలాగ పెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అలాగ మన ప్లేట్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. సో ఇంక ఇక్కడైతే నేను ఇంతకుముందు అంటే కలుషం అంతా పెట్టేశాను కదా, ఇంకా స్వామివారికి అయితే ఇంకా చామంతులు అయితే పెడుతున్నాను అనమాట. సో స్వామి వాళ్ళకి చామంతులు అంటే చాలా ఇష్టము, అది కూడా ఎల్లో చామంతులు అంటే ఇంకా ఇష్టం అంట. సో ఇంకా ఎల్లోని నేనైతే ఎక్కువ పెట్టేసానండి, ఎల్లో వైట్ రెండు కూడా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వినాయకుడిని కూడా పెట్టుకున్నాను అనమాట. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పానండి. సో మనం ఖచ్చితంగా ఏ పూజ చేసినా కూడా వినాయకుడికి అయితే ఖచ్చితంగా ఫస్ట్ పూజ వినాయకుడికి అందించాలన్నమాట. సో మన దగ్గర వినాయకుడి విగ్రహం ఉంటే ఇలాగ వినాయకుడి విగ్రహం పెట్టుకోవచ్చు. అండ్ విగ్రహం లేకుంటే మనము పసుపుతో వినాయకుడిని ఇలాగా చేసేసుకొని సో ఇలా ముద్దలాగా చేసేసి దానినే మనము వినాయకుడిగా భావించి మనమైతే పూజ అయితే చేసేయాలన్నమాట. సో ఫస్ట్ నేను ఇక్కడ విగ్రహం కనపడుతుంది కదండి మీకు, వినాయకుడి విగ్రహము అది ముందు పెట్టేసానండి. సో ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడైనా అంతేనండి, వినాయకుడికి పూజించిన తర్వాతే మిగతా అన్ని దేవుళ్ళు కూడా పూజిస్తారనమాట. సో ఇంకా చూస్తారు కదా, ఇంకా స్వామివారికి అయితే తులసిమాల వెయ్యగానే స్వామి వాళ్ళ కళ చూడండి, అసలు తులసిమాల అంటే అంత ప్రీతి అంత ఇష్టం అంట. సో స్వామివారికి సో ఎంత ఇష్టం అంటే అసలు చాలా అంటే చాలా ఇష్టం అంట తులసిమాల. సో ఏ పూజలో అయినా శ్రీవారికి సో ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి అంటేనే తులసిమాలలో చామంతులతో పూజ ఉంటుంది, చాలా ఇష్టం అంట. సో ఇంక
ఇక్కడ వచ్చేసి నేను ఇంకా తులసి మాల అయితే వేసేస్తున్నాను అనమాట. తులసి మాల వేస్తుంటే ఇక్కడ అంటే వెయిట్ ఉంటుంది కదండి మాల, కొంచెము ఏమైనా ఫోటో ఏమైనా స్కిడ్ అవుతుందా, సో అలాగా కొంచెం భయపడేసి ఇంకా లాస్ట్లో పెట్టిన ఫ్లవర్స్ అయితే కొంచెం కిందకి వేసేసి ఇంకా సో వినాయకుడిని అయితే ఇంకా కొంచెం అంటే కింద పడుతుందేమో అన్న భయంతో కొంచెం కిందకి పెట్టేసాను అనమాట. సో ఇలాగా తులసి మాల అయితే వేసేసాను. సో చూసారు కదా తులసి మాల వేస్తేనే ఎంత అంటే ఎంత బ్యూటిఫుల్గా కనపడుతున్నారు స్వామి అయితే. చాలా బాగా చాలా ఉంది, అసలు చాలా మంచిగా ఉంది. సో ఇలాగా సో చూసారు కదండి, ఇలాగ ఇంకా వినాయకుడు అయితే కిందనే పెట్టేసుకున్నానండి. ఎందుకంటే పైన అంటే తులసి మాల తగిలితే ఇంకా కొంచెం కిందకు పడినట్టు అలా ఏమైనా అపశకనాలు జరిగితే మరీ కష్టం కదండి, మనం అది మర్చిపోలేమన్నమాట. సో ఇలా జరిగింది అని మనసులో ఒక వెలైతే అయితే ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసి అరటి గిలెలండి. ఇవి వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట. సో ఆన్లైన్లో తీసుకున్నాను, చాలా బాగుంటాయి, పూజలో కూడా పెడితే చాలా మంచిగా ఉంటుంది కదా. సో అందుకే ఇంకా అవైతే అలా పెట్టేసుకున్నాను. చాలా బాగా మంచిగా డెకరేషన్ అయితే బాగా చేసుకున్నాను అనమాట. నాకు చాలా బాగా నచ్చిందండి. సో ఎవరు నాకు చెప్పేటోళ్ళు ఎవరు లేరండి, ఎందుకంటే సో అంతా కూడా పెద్దవాళ్ళంతా దూరం ఉన్నారు. సో ఇక్కడ ఉండేది ఓన్లీ నేను, బాబు, మా హస్బెండ్ మాత్రమే కదా. సో నాకైతే ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఇంత చిన్న ఏజ్లో అయినా కూడా నేను కొంచెం అంటే వీడియోస్ చూసి, అంటే ఒక్కటి కాదు 2 కాదు వీడియోస్ చూడడము, ఎన్నో వీడియోస్ చూస్తూ నేను కూడా తెలుసుకున్నాను అనమాట. సో ఎలా చేయాలి, ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది అయితే సో అదే మీతో కూడా నేను షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకుంటున్నానండి. సో చూసారు కదా, ఇక్కడ ఇంకా ఫ్లవర్స్ అయితే ఇంకా పెట్టేసుకుంటున్నాను. ఇంకా కలశంకి అండ్ వినాయకుడికి ఇంకా మొత్తం అంతకి కూడా ఫ్లవర్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఇదండి, ఇంకా మార్నింగ్ అంతా కూడా మంచిగా అయితే డెకరేషన్ చేసేసుకొని ఇంకా 9:30 కల్లా ఇంకా పూజ కూడా కంప్లీట్ అయితే చేసేసుకున్నాం అనమాట. సో 9కి స్టార్ట్ చేశాను. సో ఇంకా పూజ అయిపోటికి 9:30, 10 అలాగా అయ్యిందనమాట. చాలా బాగా చేసుకున్నానండి. నాకు ఫస్ట్ టైం కంటే ఈ సెకండ్ టైం ఇంకా మంచిగా చేసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం మనకు అంత తెలిసి ఉండదు, తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసినా కూడా క్షమించు తండ్రి అనేసి సెకండ్ టైం ఇంకా మంచిగా చేసుకుంటాం అనమాట. సో ఇక్కడైతే ఇంకా ప్రమిదలు అయితే చేసేసానండి. నేనైతే అది స్కిప్ చేశాను, ఎందుకంటే లాస్ట్ వీడియోలో చూపించాను ఎలా చేయాలి ఏంటి అనేది అయితే. ఇంకా ప్రమిదలకి అయితే ఇంకా నామాలు అయితే పెట్టేశానండి. సో చూసారు కదా, ప్రమిదలకి ఇలాగ నామాలు పెడితే ఎంత లుక్ వచ్చేసింది అసలు. సో ఏడుకొండల స్వామిని ఇక్కడే చూసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకా అక్కడైతే 7 ప్రమిదలు అయితే పెట్టేసుకొని ఇంకా ఒత్తులు కూడా వేసేసుకున్నాను అనమాట. సో మనము డబల్ ఒత్తులు అయితే వేసేసుకోవాలి. ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు ఒక్కో దీపంలో 7 ఒత్తులు కూడా వేయొచ్చండి. ఒక్క దీపంలో 7 ఒత్తులు వేసేసి అంటించుకోవచ్చు. సో అలా కాకపోయినా డబల్ ఒత్తులండి, ఒక్క ఒత్తు వేయకుండా 2 ఒత్తులు అయితే వేసేసుకొని ప్రమిదంలోకి ఇంకా నేనైతే అంటించేస్తున్నాను అనమాట. ఇంకా ఆయిల్ అయితే వేసేసి సో మనం ఇంకా మనకు నెయ్యితో కూడా దీపాలు అంటించవచ్చు అనమాట. సో నెయ్యి దీపాలు కూడా అంటించవచ్చు. బట్ నా దగ్గర అంత నెయ్యి లేదు కాబట్టి మనము మామూలుగా డైలీ పూజకు చేసే వంటి ఆయిల్ని నేనైతే యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఇదండి, ఇక్కడైతే ఇంకా సో చూసారు కదా, ఇంకా లాస్ట్గా నేనైతే ఇంకా ఫైనల్లీ శారీ కట్టేసుకొని ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్లో ఉన్న దేవుడి దగ్గర అయితే దీపం అయితే పెట్టాలన్నమాట. సో నేనైతే ఇంకా మంచిగా రెడీ అయితే వచ్చేసానండి. సో పూజ అయితే నేను శారీలోనే చేశాను, డ్రెస్లో కాదండి. ఓన్లీ అంతా రెడీ చేసేంత వరకు డ్రెస్లో ఉన్నాను అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో పూజ గదిలో అయితే ఇంకా పూజ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్లో ఉన్న పూజ చేసేసి నెక్స్ట్ వచ్చేసి మనం తులసి మాతకి పూజ చేసుకొని ఇంకా మనము స్వామివారి దగ్గర అయితే పూజ అయితే ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట. నేనైతే ఇంకా మా ఇంట్లో దేవుడి దగ్గర అయితే పూజ అయితే చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చేసేసుకోవాలి మనము. ఖచ్చితంగా మనము అక్కడ దీపం పెట్టాం కదా, సో ఇక్కడ పెట్టకూడదు అనేది లేదండి. మన పూజ గదిలో ఎప్పుడు కూడా దీపం అయితే ఖచ్చితంగా ఉండాలి. సో చూడవచ్చు మీరు ఇక్కడ నేనైతే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి కలశము, ఇది పెట్టాను అనమాట. లాస్ట్ టైం నేను మీకు కనపడుతుంది ఒక చిన్న ఫ్లవర్ పెట్టాను. ఇంకా ఇది అంటే పైన మన కొబ్బరికాయ నిలవదు కదండి పెట్టినా కూడా, సో అందుకే అప్పుడు నేనైతే పెట్టలేదనమాట. ఇంకా నెక్స్ట్ టైం నేను తీసేసుకొని పెట్టానండి. సో ఇక్కడైతే అక్కడ పూజ చేసేసి వచ్చేసి ఇంకా ఇక్కడైతే ఒత్తులు అయితే వెలిగిస్తూ ఉన్నానండి. సో చూసారు కదా, మంచిగా శారీలో సాంప్రదాయంగా పూజ అయితే చేస్తున్నానండి. నాకైతే పూజలు చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. సో ప్రతి ఒక్కటి కూడా ఏది నేను మిస్ చేసుకోను, అన్నీ కూడా మంచిగా చేసుకోవాలి అనేసి అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట.
సో ఇంకైతే ఇక్కడ ఒత్తులైతే ఇంకా వెలిగించేస్తున్నానండి. సో చూసారు కదా, అన్నీ కూడా వెలిగించేసేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుందాం అనేసి అయితే ఇంకా అంటే అక్కడికి 7:30 8:30కి అలా చేయాలి కదా పూజ మార్నింగ్ మనము, కానీ ఇప్పటికి లేట్ అయింది అనుకున్నాను. అంటే ఇంకా అదే కదండి, నేను చెప్పాను కదా అమావాస్య, సో అందుకే చేయలేదు. అది వెళ్ళిపోయాక చేద్దాం అనేసి అయితే ఇంకా అనుకున్నాము కాబట్టి ఇంకా లేట్గానే అయ్యిందనమాట. సో ఇంక ఇక్కడైతే దీపాలు అయితే వెలిగించేస్తున్నానండి. సో చూడొచ్చు. అండ్ పూజ ఎలా చేస్తున్నాను అనేది ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా నాకు లాస్ట్ టైం అయితే ఒక సిస్టర్ మంచిగా కామెంట్ చేశారు. సో ఆ సిస్టర్ కామెంట్ చేయడం వల్లే నేను ఈరోజు టెంకాయ కొబ్బరికాయ కలశం మీద పెట్టడం అయితే జరిగిందనమాట. సో లేకపోతే నాకు తెలియదు కదా, సో ఏం కాదులే అనుకునేదాన్ని. కానీ ఖచ్చితంగా కొబ్బరికాయ పెట్టాలి అనేది ఒక సిస్టర్ నాకు కామెంట్ చేయడం వల్ల మంచిగా అనిపించింది అండ్ హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే తెలియని విషయం తెలుసుకుంటే మంచిగానే ఉంటుంది కదా. సో అందుకనమాట. ఇంకా ఇక్కడైతే నేను మనకు ప్రసాదాల కోసం నేను ఖచ్చితంగా నల్ల నువ్వులు లడ్డు అండి, ఖచ్చితంగా అది పెట్టాల్సిందే. అండ్ తర్వాత వచ్చేసి ఇంట్లో చేసిన పాయసము, తర్వాత చిత్రాన్నము, తర్వాత రైసు, తర్వాత నెక్స్ట్ ఏంటంటే పులిహోర అండి. సో ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాను. అండ్ ఫ్రూట్స్ వచ్చేసి బనానా, ఇంకా ఫ్రూట్స్ కూడా ఒక 3 ఐటమ్స్ ఫ్రూట్స్ పెట్టేసుకున్నాను. ఇంకా ఫ్లవర్స్ ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాం అనమాట. సో మనకు ఎంత చేతనైతే అంత అనమాట. సో అన్నీ కూడా ఖచ్చితంగా పెట్టాలి అన్న రూల్ అయితే లేదు. మనకు ఉన్న దాంతోనే సో ఆ దేవుడికి భక్తితో సమర్పించాలన్నమాట. సో ఏమి పెట్టకపోయినా కూడా మంచిగా భక్తితో పూజించాలి స్వామివారిని. అప్పుడే ఆ తండ్రికి మనపై కొంచెం విముక్తి కలిగేలాగా ఉంటుందన్నమాట. సో ఇదండి, ఇలాగ మనం పూజ చేసుకోవాలి ఖచ్చితంగా. సో ఇంకా అక్కడ మేము స్క్రీన్ పైన కూడా స్వామివారిది ఇంకా పూజ చేసే వీడియో అయితే పెట్టేసామన్నమాట. ఇంకా చాలా మంచిగా అనిపించిందండి. సో బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. సో అక్కడ కూడా పూజ జరుగుతుంది, మేము ఇక్కడ కూడా పూజ అయితే చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మా బాబు కొంచెం అల్లరైతే చేశారండి. సో ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇంకా మామూలే కదండి, ఏం చేయలేము. సో కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాడు మధ్యలో. సో ఏం చేయలేము అండి, అదైతే ఏమనుకోవద్దండి ఎవరు కూడా. సో ఇంకా ఇక్కడైతే మేమైతే ఇంకా ఇద్దరు కూడా పూజ అయితే చేసేసుకుంటున్నాము. ఇంకా మా హస్బెండ్ కూడా మాలలో ఉన్నారు కదండి, మంచిదే కదా పూజ చేసుకుంటే. సో అలాగా ఇంక ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా స్తోత్రాలు అయితే చదువుతున్నాడు. ఇంకా నేనైతే పూలతో అండ్ అక్షింతలతో అయితే ఇంకా స్వామివారికి అయితే ఇంకా పూలైతే వేస్తూ ఉన్నాను అనమాట. స్తోత్రాలన్నీ కూడా ఇంకా మొబైల్లో అయితే చూసే చదువుతామండి, ఎవరికి కూడా మనకు రావు కదా ఇంకా. సో ఇంకా అన్నీ కూడా మొబైల్లో అంటే సెర్చ్ చేస్తున్నాను అనమాట స్తోత్రాలు అన్నీ కూడా. సో ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేస్తే ఇంకా తను చదువుతుంటాడు, నేనైతే ఇంకా పూలైతే ఇంకా స్వామివారికి వేసేద్దాం అన్నట్టు ఇంకా చూస్తూ ఉన్నానండి. సో అన్నీ కూడా సాంగ్స్ ఎక్కువ వస్తున్నాయి స్తోత్రాల కోసం, నేనైతే ఇంకా సెర్చ్ చేస్తూ ఉన్నాను. సో ఇంకా ఇక్కడ ఇదండి, ఇంకా మా హస్బెండ్ మా బాబు అయితే చూడండి, మా బాబు అయితే చాలా అల్లరైతే చేస్తాడనమాట అసలు. ఇంకా అక్కడికి బుక్ ఏదో ఉంటే తీసుకుందామని అయితే చెప్పారనమాట. సో అది బుక్లో కూడా అవి స్తోత్రాలు అయితే కనిపించట్లేదు, ఇంకా అందుకే మొబైల్లోనే ఇంకా చూస్తున్నాం అనమాట. ఇంక 101 స్తోత్రాలు ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా చదువుతూ ఉన్నాడు. నేనైతే ఇంకా పూలైతే వేసేస్తూ స్వామివారికి అయితే ఇంకా మొక్కు అయితే మనం అనుకున్నది నెరవేర్చే తండ్రి, నేను అనుకున్నది నెరవేర్చితే సో నీ కుండకైతే వస్తాను స్వామి. ఈ భక్తితో చేస్తున్న ఈ వ్రతాన్ని మంచిగా జయప్రదంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేలాగా చూడు స్వామి, ఏ ఆటంకం కూడా రాకుండా అనేసి అయితే నేనైతే ఇంకా మొక్కు అయితే మొక్కుకుంటూ ఇంకా పూలైతే వేస్తున్నాను. ఇంకా మా బాబు నేను కూడా వేసేస్తాను అనేసి అయితే ఇంకా వచ్చాడనమాట. సో చాలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం పూజ చేసేటప్పుడు ఏమీ అనలేం కదా పిల్లల్ని, ఇంకా తను చెప్పినా కూడా వినే అంత ఏజ్ కాదు తనది. సో ఇంకా బాబు అండ్ నేను ఇద్దరం కూడా ఇంకా పూలైతే వేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా స్తోత్రాలు అయితే చదువుతూ ఉన్నాడు. సో చూడండి, ఇంకా నేను ఏమైనా తప్పు చేసింటే మరొక్కసారి అడుగుతున్నానండి, ఏమైనా మిస్టేక్స్ ఏమైనా చేసింటే ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ నెక్స్ట్ వారంలో సో ఎలా చేసుకోవాలి, ఇంకా కొంతమందికి డౌట్స్ ఏమైనా ఉంటాయి కదా, సో ఆ డౌట్స్కి అన్నీ కూడా క్లారిఫికేషన్ అయితే ఇస్తానన్నమాట నేనైతే. సో నా వీడియోస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మంచి యూస్ఫుల్ వీడియోస్తో మేము ముందుకైతే వస్తూ ఉంటాను కాబట్టి. సో ఇంకా
మా బాబుని పక్కకు పెట్టేసినా కూడా అస్సలు ఉండట్లేదు అనమాట. తను ఇంక మధ్యలో డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు, వస్తూనే ఉన్నాడు. ఇంకా అలాగే మేమైతే ఇంక పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసుకుంటూ ఉన్నామండి. సో చూడవచ్చు ఇక్కడ మీరు ఎలా చేస్తున్నాము ఏంటి అనేది అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తగా ఎవరికైనా చేస్తున్న వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుందండి ఈ వీడియో. సో తప్పకుండా మీరైతే ఎవరైనా చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేసేయండి. ఇంకా అన్నీ కూడా స్తోత్రాలు అయితే ఇంకా చదువుతూ ఉన్నామన్నమాట. ఇంకా చదవడం అయిపోగానే ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా ఫ్లవర్స్ అయితే వేసేసారు. తర్వాత నేను కూడా చదువుతున్నాను అనమాట. మా హస్బెండ్ తర్వాత నేను ఇంకా స్తోత్రాలు అయితే చదువుకుంటూ ఇంకా ఫ్లవర్స్ అయితే వేస్తూ ఉన్నామండి. సో ఇలాగైతే మేము చేసేసుకుంటూ ఉన్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్లవర్స్ వేయడం కంప్లీట్ అవ్వగానే ఇంకా హారతి అయితే ఇచ్చేయాలన్నమాట. సో చెయ్యాలి అనుకున్న వాళ్ళకు ఆయన ఎప్పుడు కనువిప్పు చేస్తే మనకు అప్పుడే ఖచ్చితంగా మనం అయితే చేసేయాలన్నమాట. సో ఆయన ఏదైనా కానీ మనకు కరుణించాలి అండి. సో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎప్పుడు కూడా చెయ్యాలి అని అనుకోలేదన్నమాట. కానీ ఎందుకో సడన్గా అనిపించింది. సో సడన్ డెసిషన్ తీసేసుకొని ఈరోజు అనిపిస్తే నెక్స్ట్ రోజు నేనైతే పూజ మొదలెట్టాను. లాస్ట్ టైము మీకు చెప్పాను అది కూడా. సో ఇంకా మనమైతే ఇంకా మనకున్న దాంట్లో మనకు నచ్చిన విధంగా సో మనము మెయిన్గా భక్తితో అయితే పూజ అయితే చేసుకోవాలి అనమాట. సో చూడొచ్చు ఇక్కడ నేనైతే ఇంకా చదువుతూ ఇంకా ఫ్లవర్స్ అయితే వేస్తూ ఉన్నాను అనమాట. సో అభిషేకం, పూలాభిషేకం అంటారు కదండి. సో అలాగా స్తోత్రాలు చదివేటప్పుడు ఖచ్చితంగా మనం అలాగా పూలైతే వేస్తూ ఉంటాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీరు ఇక్కడ మీకు ఇంకా డౌట్స్ రావచ్చు, ఏమేమి పెట్టారు ఏంటి అనేది కూడా అన్నీ కూడా మీకు ఇట్లా వీడియోలో చెప్పానండి. సో మనం 7 ప్రమిదాలు పెట్టాము, అండ్ తర్వాత నైవేద్యాలు పెట్టాము, తర్వాత వచ్చేసి ఫ్రూట్స్, ఆ తర్వాత వచ్చేసి నువ్వు లడ్డులు అనమాట. సో స్వామి వాళ్ళకి ఎంతో ఇష్టమైన నువ్వు లడ్డులు అండ్ మనం కలశం పెట్టేసాము. అంటే నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టైం కట్టినటువంటి మనము ముడి కడతాం కదండి. సో ముడుపు, సో స్వామివారికి ముడుపు కడతాం కదా. సో ఆ ముడుపు కూడా నేను ఇక్కడ పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే నేను సో ప్రతిసారి పూజ చేసినప్పుడు 7 శనివారాలు ప్రతిసారి కూడా అందులో ఎంతో కొంత ముడుపు వేసేసి పెట్టేస్తుంటాను కాబట్టి అది మన ఇష్టం అండి, యువర్ చాయిస్ అనమాట. సో నేను అలా అనుకున్నాను అనమాట. అంటే ప్రతి వీక్ కూడా నేను అందులో ఎంతో కొంత ముడుపు అయితే కడతాను అనేసి అయితే. కొంతమంది ఎలా అంటే సో ఫస్ట్ టైం ఎంత ముడుపు కడతారో దానిని అలాగే ఉంచేస్తారనమాట. నేను అలాగ కాకుండా సో ప్రతిసారి కూడా అందులో ఎంతో కొంత ముడుపు అయితే వేసేసి మొక్కుంటాను కాబట్టి సో ఆ ముడుపు కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. సో కొన్ని అక్షింతలు తీసుకున్నాను అండ్ ఫ్లవర్స్ అండి. ఇంతే అండి, మనకున్న దాంట్లో సింపుల్గా చేసుకోవడం అనమాట. సో ఎక్కువ ఆవిర్బాటలకి వెళ్ళకూడదు. సో దేవుడు మనకి ఎప్పుడు ఆవిర్బాటాలు ఆడంబరాలు చూడడండి, భక్తి చూసాడనమాట. సో నా పట్ల ఎంత భక్తితో ఉన్నారు భక్తులు, ఎంత భక్తితో నన్ను పూజిస్తారు అనేది చూస్తాడు. కాబట్టి మనము భక్తి ముఖ్యమండి, ఆడంబరాలు కాదు. సో ఏ ఆటంకం కలగకుండా ఏ ఇది కూడా మనకు చెడు జరగకుండా మంచిగా పూజ కంప్లీట్ చేసుకోవాలి అనేసి అయితే ఆ దేవుడికి అయితే దండం అయితే పెట్టేసుకోవాలి అనమాట. ఇంకా ఫైనల్లీ పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా హారతి అయితే ఇచ్చేస్తాను. ఇంకా మీకు ఒక విషయం అయితే ఇంకా ఇక్కడ చెప్పాలండి. సో అది ఒకటి షూట్ అయితే చేయడం మర్చిపోయాను అనమాట. సో మనం అభిషేకం చేసేటప్పుడు అండి పెరుగుతో కానీ అండ్ నెయ్యితో కానీ అండ్ పాలతో కానీ మనమైతే స్వామివారికి అభిషేకం అయితే చేయాలన్నమాట. స్వామి వాళ్ళ విగ్రహం ఉంటే విగ్రహానికి అభిషేకం చేయొచ్చు. సో విగ్రహం లేదు మన దగ్గర అంటే సో ఒక రూపాయి కాయిన్ని ఆయనని కొలుస్తాం కదండి. సో ఆయనని చూస్తాం కాబట్టి ఆ రూపాయి కాయిన్ సో మీకు ఇక్కడ కనపడుతూ ఉండొచ్చండి. సో ఒక చిన్న ప్లేట్లో నేనైతే ఒక రూపాయి కాయిన్ అయితే పెట్టేసి సో మనం చలిమిడి చేస్తాం కదండి, ఆ చలిమిడిలో ఆ కాయిన్ అయితే పెట్టేసి ఆ రూపాయిని ఆయనగా భావించి మనమైతే ఆ రూపాయికి మనము పాలాభిషేకం కానీ అండ్ వచ్చేసి పెరుగుతో కానీ నెయ్యితో కానీ అభిషేకం అయితే చేయాలి అనమాట. ఇక్కడ మీకు కనపడుతూ ఉండొచ్చు అక్కడ సో వైట్గా ప్లేట్లు, చిన్న ప్లేట్లో కాయిన్ అక్కడ మేము అభిషేకం అయితే చేసామన్నమాట పాలతో. సో ఆ క్లిప్ అయితే ఇంకా యాడ్ కాలేదండి. సో అది ఎందుకు షూట్ చేసామో చేయలేదో కూడా అర్థం కావట్లేదు. సో యాడ్ చేయలేదు అందుకే అండి. సో మనమైతే అలాగా అభిషేకం అయితే చేసుకోవాలి అనమాట. 1 రూపీ కాయిన్ని మనము ఆయనని భావించి సో ఆ కాయిన్కే మనము అభిషేకం చేసుకోవచ్చు. సో ఇంకా ఇలాగైతే పూజ అయితే చేసుకున్నాను అనమాట. సో చూడొచ్చు స్వామి వాళ్ళైతే ఎంత మంచిగా ఉన్నారు, అస్సలు ఎంత బాగా కనపడుతుంది చూడండి. సో చాలా బాగా జరిగిందనమాట ఈ పూజ అయితే. సో ఇంకా ఫైనల్లీ నేనైతే ఇంక వ్రత కథ అయితే చదువుతున్నాను అనమాట.
సో వ్రతం కథ కూడా చదువుకోవాలి మనము. ఇంకా లాస్ట్ ఫైనల్గా పూజ కంప్లీట్ అంతా చేసేసి ఇంకా మనం కథ మొత్తం అయితే చదువుకోవడానికైతే కూర్చుంటున్నాను. నేనైతే చదివేసాను అనమాట మొత్తము అంతా కూడా. సో వ్రత కథ చదివితేనే అక్కడికి మనము వ్రతం అయితే కంప్లీట్ అయినట్టు అని లెక్క అనమాట. సో ఇంకా నేనైతే ఇంకా చదువుతున్నానండి. సో నెక్స్ట్ ఇంకా వ్రత కథ చదివిన తర్వాత నెక్స్ట్ ముడుపు కూడా నేను ఇక్కడ కట్టేస్తున్నాను అనమాట. సో నేను ఏంటంటే చెప్పాను కదండి, ప్రతిసారి కూడా నేను ముడుపు కడతాను అనేసి అయితే. సో అందుకే ఇంకా ముడుపు కూడా కట్టడం ఎలాగనేది అయితే మీకు చూపిస్తాను. సో నేనైతే నాకు తోచినంత ప్రతిసారి కూడా మొక్కుకుని ముడుపు అయితే కట్టేస్తున్నాను అనమాట. సో చూడొచ్చు ఇక్కడ ముడుపు కట్టడం అంటే ఇంకా లాస్ట్ టైం నేను ముడుపు కట్టాను కదా, సో అదే ముడుపులోకి ఈసారి నేను ఎంత అనుకున్నానో సో అంత అనమాట. సో ముడుపులోకి అయితే వేసేసి అయితే ఇంకా కట్టేసి అయితే ఇంకా పెట్టేస్తున్నాను అనమాట. సో చూడవచ్చు ఇలాగండి. సో ఇదండి పూజ అయితే ఇలా మంచిగా చేసుకున్నాను, ఏ ఆటంకం లేకుండా మంచిగా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నా పూజ ఎలా ఉంది ఏంటి, ఏమైనా మిస్టేక్ చేశాను అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.